హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమే ఒక మాయ' ఎపిసోడ్ నెంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. మానస ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు కాదు అని మెల్లిగా మానస పెదవులు తన పెదవులతో లాక్ చేసేశాడు రిత్విక్. ఊపిరాడక మానస గట్టిగా రీతుని పక్కకు తోసి గబాలన బెడ్ పై నుండి లేచింది. చూస్తే అక్కడ ఎవరూ లేరు. పైగా తనున్నది వాళ్ళ ఇంట్లోనే, తన రూమ్లోనే. అంటే నేను కలగన్నానా? అదేంటి ఇలా వచ్చింది కళ? నేను ఎక్కువగా రీతు గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని తనకి వచ్చిన కళ గురించి తలుచుకొని కొంచెం భయపడినా తర్వాత నవ్వుకుంది. తనలో తానే కళ బాగుంది, ఇది ఎప్పటికైనా జరిగేదే కదా అని. టైం చూసింది మానస. మార్నింగ్ 9 అవుతుంది. అసలు నేనేంటి ఇంతలా పడుకున్నాను? చాలా లేట్ అయింది. రీతు వర్క్ అయిపోయింది అని నాన్న చెప్పాడు. సో తను వచ్చే ఉంటాడు ఈ పాటికి. వెళ్ళి తనను ఒకసారి చూడాలి అని ఫాస్ట్గా రెడీ అయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చింది మానస. హాల్లోకి రాగానే మానస వాళ్ళమ్మ జయ గారు, ఏమైంది ఇంత లేటుగా లేచావు? రేపు పెళ్లి చేసుకొని ఇలానే మీ అత్తారింట్లో కూడా లేస్తే ఏమనుకుంటారు అని ఇంకా ఏదో అంటుంటే, అమ్మ ప్లీజ్ క్లాస్ తీసుకొని నా మూడ్ పాడు చేయకు. పెళ్ళయ్యి నేను ఎక్కడికో వెళ్ళటం లేదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళేది నీ పుట్టింటికే కదా. అక్కడ మా అత్తమామలు ఏమీ అనుకోరు. నువ్వు అనవసరంగా కంగారు పడకుండా ఉండు అని బాయని బయటికి వెళ్తుంటే, ఎక్కడికి? కనీసం టిఫిన్ చేసి వెళ్ళు అని అంటారు జయ గారు. బయటికి వెళ్లే ముందు ఎక్కడికని అడగకూడదు. అయినా అడిగావు కనుక చెప్తున్నా. మీ పుట్టింటికి వెళ్తున్నాను, ఇక టిఫిన్ అంటావా? నా బదులు కూడా నువ్వే తిను అనేసి అక్కడి నుండి రీతు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మానస. అప్పుడే ఆఫీస్ వెళ్ళటానికి రూమ్ నుండి బయటకు వస్తున్న వినోద్ గారు, ఏంటి పొద్దున్నే మీ ఇద్దరు అంత డీప్ డిస్కషన్ పెట్టారు అని అంటారు. ఏముంది, మనకేమి కొత్త కాదుగా. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదంట మీ కూతుర్ని. మీ పుట్టింటికి వెళ్తున్నా అని సింపుల్గా చెప్పేసి వెళ్ళింది అని అంటుంది జయ గారు. వినోద్ గారు, మానసకి రీతుకి పెళ్లి చేస్తే నీకు నాకు ఈ బాధ ఉండదు. ఆ పడే బాధ ఏదో రీతు పడతాడు, మా చెల్లి చూసుకుంటుంది అని నవ్వుకుంటూ అంటారు. ఈ మాటలకేం తక్కువ లేదు నీకు నీ కూతురికి. వినోద్, నాకు రిత్విక్ మానస పెళ్లి చేసుకుంటే చూడాలనుంది. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చేస్తాం? కొన్నాళ్ళు ఓపిక పట్టాలి. వదిన నార్మల్ కావాలి. అన్నయ్య కూడా బిజీగా ఉంటున్నాడు అని అంటారు జయ గారు. అశుభం జరిగిన ఇంట్లో ఒక శుభకార్యం చేయిస్తే మంచిదని అంటారు కదా. వీలు చూసుకొని మీ అన్న వదినలతో మాట్లాడదాం అని టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళారు వినోద్ గారు. ఆ తర్వాత కట్ చేస్తే రిత్విక్ ఇంట్లో. ప్రసన్న గారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి రీతుని పిలిచారు. రీతు తింటూ పక్కనే ఇంకో చైర్లో వాళ్ళమ్మని కూర్చోమని చెప్పి తనకి కూడా తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే వెళ్ళింది మానస ఇంట్లోకి. రీతుని చూడగానే తనకి వచ్చిన కల గుర్తొచ్చి సిగ్గుపడింది. మానసని చూసిన రిత్విక్, ఏంటి ఏదో కొత్తగా వచ్చినట్టు అక్కడే డోర్ దగ్గర నిలబడ్డావు, లోపలికి రాకుండా? నీకుందిలే, నువ్వు తినొచ్చు. అలా నేను తింటుంటే నువ్వు అంతలా చూస్తూ ఉండకు, నాకు దిష్టి తగులుతుంది అని వాళ్ళమ్మ వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తూ అంటాడు. నేను నిన్ను చూస్తే దిష్టి తగులుతుందా? చూడత్తా నీ ముందే ఎలా అంటున్నాడు. అయినా నేనేం తినటానికి ఇక్కడికి రాలేదు, మా అత్త కోసం వచ్చాను. మా అత్తను చూసుకోవటానికి ఎలా ఉందో అని ప్రసన్న గారి చుట్టూ చేతులు వేస్తూ అంటుంది మానస. మీ అత్త కోసం వచ్చావా, ఎలా ఉందో అని? అలాంటప్పుడు ఇంత లేటుగా నా వచ్చేది? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండకూడదు తెలుసా అని అంటాడు రిత్విక్. తెలుసు రీతు, ఏదో ఈరోజు లేటుగా లేచాను, ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది అని మానస ఇంకా ఏదో చెప్తుంటే, రా మానస ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యి, తర్వాత తీరిగ్గా రీతుతో ఫైట్ చేయొచ్చు అని తన పక్క చేయి చూపిస్తారు ప్రసన్న గారు. చూడు రీతు, తను పేరుకి అత్త, కానీ ఒక అమ్మలా నేను తినలేదని తెలుసుకుంది. లవ్ యూ అత్త అని ప్రసన్న గారి పక్కనే కూర్చొని టిఫిన్ చేసింది మానస. మానస తినేంతవరకు కామ్గా ఉండి, ఇందులో తెలియకపోవటం ఏముంది, మీ ఇంట్లో కంటే నువ్వు ఎక్కువసార్లు ఇక్కడే ఉంటావు, తింటావు, అందుకే అమ్మ నిన్ను పిలిచింది తినటానికి అని అంటాడు రిత్విక్. నాకు నువ్వు అస్సలు అర్థం కావు రీతు, బాగానే ఉన్నట్టుంటావు, మళ్ళీ ఏదో ఒకటి అంటావు. అయినా ఇది మా అత్తిల్లు, ఈ ఇంట్లో నాకు హక్కు ఉంది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, తింటాను అని అంటుంది మానస. అమ్మ నేను బయటికి వెళ్తున్నా అని ప్రసన్న గారికి చెప్పి మానస వైపు చూస్తూ, మళ్ళీ నువ్వు నీ అసిస్టెంట్ వీరు అతి తెలివితో నన్ను ఫాలో అయితే మీకే నష్టం అని మానసకి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రిత్విక్.
ఆ తర్వాత కట్ చేస్తే మాయా ఇంట్లో. బామ్మ, మియా వస్తున్నాడు, ఇప్పుడే కాల్ చేశాడు అని శారదమ్మ గారితో చెప్తుంది మాయ. నేను ఒకసారి మన ఆర్ఫనైజ్కి వెళ్ళొస్తా మాయా అని అంటుంది శారదమ్మ మాయతో. ఇప్పుడెందుకు బామ్మ, ఇలా టైం కాని టైంలో? అయినా మొన్ననే చెక్ ఇచ్చేసాం కదా అని అంటుంది మాయ. ఏం లేదు మాయా, అక్కడ కొద్దిసేపు ఉండొస్తాను అంతే, ఇంకేం మాట్లాడకు అని బయటికి వెళ్ళింది శారదమ్మ. కనీసం ఈ కొద్దిసేపైనా మాయ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలి, నేనెందుకు అక్కడ వాళ్ళ మధ్యలో అని తన మనసులో అనుకుంది బామ్మ. వెళ్తున్న బామ్మని చూసి, నాకు మియాకి మధ్యలో ఎందుకు అని వెళ్తున్నావా బామ్మ? నీ గురించి నాకు తెలీదా? ఈ ప్రపంచంలో నేను సంతోషంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో నువ్వే మొదటిదానివి అని అనుకుంది మాయ. బామ్మ వెళ్ళిన కాసేపటికి రీతు వచ్చాడు మాయ వాళ్ళింటికి. హే మియా, ఎలా జరిగింది బెంగళూరు ట్రిప్ అని అడిగింది మాయ. ఓకే అని అంటూ మెయిన్ డోర్ లాక్ చేసి ఇలారా అని మాయని కూర్చోబెట్టి తన ఒడిలో పడుకున్నాడు మియా. అయినా నేనేమీ ఎంజాయ్ చేయటానికి వెళ్ళలేదు మాయా, వర్క్ మీద వెళ్ళాను, నువ్వు రాలేదు కదా అని మాయ చేతి వెళ్ళు తన చేతి వేళ్ళ మధ్యలోకి పోనిస్తూ అంటాడు. నేను వద్దామనే అనుకున్నాం మియా, కానీ ఇక్కడ ఆర్ఫనైజ్లో వర్క్ ఉంటే రాలేదు అని అంటుంది మాయ. నువ్వు ఇంకా ఏం చేస్తుంటావు మాయా అని అడుగుతాడు రిత్విక్. నా ఫ్రీ టైంలో నాలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటాను. ఎవరైనా పొరపాటుగా ఈ ఫీల్డ్లోకి వస్తే వాళ్ళు ఏ పరిస్థితిలో ఇలా మారాల్సి వచ్చిందో తెలుసుకొని వీలైతే వాళ్ళ కష్టం తీర్చి ఇంటికి పంపే ప్రయత్నం చేస్తాను. కొంతమంది మోసపోయి వస్తారు, తిరిగి ఇంటికి వెళ్ళటానికి భయపడి ఇక్కడే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పంపిస్తాను. మొన్న ఒక వారం తర్వాత వస్తానని నీతో అన్నది అందుకే. ఒక అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాను, తను బాగా సెన్సిటివ్ అనుకుంటా. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుందామని రమ్మంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నగలు డబ్బు తీసుకొని బయటకు వచ్చింది. తీరా వాడు ఆ డబ్బు నగలు తీసుకొని ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేసి తన దారి తను చూసుకున్నాడు. ఆ అమ్మాయి అనుకోకుండా ఒక బ్యాచ్ కంటపడింది. ఆ పిల్లని బలవంతంగా ఒకరికి బుక్ చేసి బెదిరించి పంపించారు. నాకు అక్కడ బ్యాచ్లోనే నా మనిషి ద్వారా తెలిసింది. ఆ పిల్ల ప్లేస్లో ఇంకో ఇలాంటి స్థితికి అలవాటైన అమ్మాయిని ఆ బుక్ చేసుకున్న వాడి దగ్గరికి పంపి ఆ పిల్లకి కాపలాగా ఉన్న వాళ్ళని బురిడి కొట్టించి మా ఆర్ఫనైజ్లో దాచాను. అంటే అలా తప్పించుకున్న వాళ్ళని వెతికి మరి పట్టుకుంటే ఇక ఆ పిల్ల వాళ్ళ పెట్టే ఆ నరకం అనుభవించే కంటే చావటం నయం. అందుకే కొన్నాళ్ళు తనని సీక్రెట్గా ఉంచి మెల్లిగా తన వివరాలు కనుక్కొని వాళ్ళతో మాట్లాడి పంపించాను. కనీసం ఒక్కరినైనా కాపాడానని తృప్తి కోసం అని చెప్తుంది మాయ. మాయ చెప్పిందంతా విన్న రీతు, నీ మీద ఉన్న నా ఫీలింగ్ ఏంటో అర్థం కావటం లేదు మాయ. మొదట్లో నీ దగ్గరకు వచ్చింది నేను సంతోషం కోసం, తర్వాత ప్రేమ అని నాకు అనిపించింది. ఇప్పుడు నువ్వు అంటే గౌరవం కూడా కలుగుతుంది మాయా అని తన మనసులో అనుకుంటాడు. ఏంటి మియా, ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది మాయ. ఏం లేదు మాయా, చెప్పు. ఈ రోజంతా ఇక్కడే ఉంటా, ఈవినింగ్ వెళ్తాను. ఏం చేద్దాం, షాపింగ్కి వెళ్దామా, మూవీకి వెళ్దామా అని అంటాడు రీతు. ఏంటి మియా, నేనేమన్నా నీ లవర్నా భార్యనా అలా అడుగుతున్నావు? షాపింగ్ మూవీ అని నవ్వుతుంది మాయ. అయినా నా దగ్గరికి వచ్చి ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తావా? ఇంకా ఏదైనా నీకు కావాల్సింది నా దగ్గర నుండి తీసుకునేది ఉందా అని అంటుంది మాయ. మాయ ఉద్దేశం అర్థమైన రీతు, నువ్వు అలా అంటుంటే తప్ప నీ ప్రొఫెషన్ నాకు గుర్తుకు రావటం లేదు మాయా. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను, అందుకే అలా అన్నాను అని మళ్ళీ తన మనసులో అనుకుంటాడు రీతు. మాయకి రీతు ప్రవర్తన కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. నేనే మాట్లాడుతున్నాను, తను అసలు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అని. మియా మియా అని రిత్విక్ చెంపలు పట్టుకొని, ఏంటి ఏం మాట్లాడకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావు అని అంటుంది మాయ. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేసావు మాయా అని అడుగుతాడు రీతు. ఇంకా ఏం చేయలేదు మియా, నీకేం కావాలి, ఏదైనా ఆర్డర్ చేయనా చెప్పు అని అంటుంది. బయట ఫుడ్ వద్దు కానీ సరదాగా మనమే చేసుకుందాం పదా అని మాయని కిచెన్లోకి తీసుకువెళ్ళాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వెజిటేబుల్స్ అన్నీ తీశాడు. వెజ్ బిర్యానీ చేస్తా నేను నీకోసం అని అంటాడు రిత్విక్. నీకు వంట చేయడం కూడా వచ్చా మియా అని అడుగుతుంది మాయ. పెద్దగా రాదు మాయా, నేను చదువుకునే టైంలో అబ్రాడ్లో ఎప్పుడైనా సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా ఇండియన్ రెసిపీ చేసుకునే వాళ్ళం. అప్పుడప్పుడు డైలీ అక్కడి లోకల్ బయట ఫుడ్ తినేవాళ్ళం. అంతే నా ఎక్స్పీరియన్స్, దాంతోనే ఈరోజు చేస్తా అని అంటాడు రీతు. మాయతో మాట్లాడుతూ వెజిటేబుల్స్ ఒక 4 రకాలు తీసుకొని 1 గంట టైంలో రెడీ చేశాడు వెజ్ బిర్యానీ. ఆల్మోస్ట్ 2 అవుతుంది అని మాయ టేబుల్పై అన్నీ అరేంజ్ చేసింది.
వేడి వేడి వెజ్ బిర్యానీ తీసుకొని డైనింగ్ టేబుల్పై పెట్టాడు రీతు. నేను ఫ్రెష్ అయ్యి వస్తా మాయా అని మాయ రూమ్లోకి వెళ్ళాడు రీతు. మాయాకి చాలా సంతోషంగా ఉంది. ఒక భర్త తన భార్యకి ప్రేమగా చేసి పెట్టే కాఫీ కూడా అమృతంలా ఉంటుంది. అక్కడ దాని రుచి ఇంపార్టెంట్ కాదు, కానీ తను ప్రేమగా చేయటం ఇంపార్టెంట్. తన లైఫ్లో ఎప్పటికీ తీరని కోరికల్లో ఇది ఒకటి. ఈరోజు రిత్విక్ చేసిన పని తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మియా, నువ్వు నాకు ఒక స్వీట్ మెమొరీ ఇచ్చావు, థ్యాంక్స్ అలాట్ అని మనసులో అనుకుంది మాయ. రీతు ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే మాయ రీతు ఎదురుగా ఒక ప్లేట్ పెట్టి తనకెదురుగా ఇంకొకటి పెట్టుకుంటే రిత్విక్ తన ఎదురుగా ఉన్న ప్లేట్ పక్కకు పెట్టేశాడు. ఏంటి మియా, ప్లేట్ లేకపోతే ఎలా తీసేశావు అని అంటుంది మాయ. ఒక ప్లేట్ చాలు మనకి అని మాయ ముందున్న ప్లేట్ తీసుకొని కొంచెం బిర్యానీ ప్లేట్లో పెట్టి తన చైర్ మాయాకి ఎదురుగా జరుపుకుంటాడు రీతు. ప్లేట్ మాయ చేతికిచ్చి ఇప్పుడు పెట్టు నాకు అని అంటాడు. మాయ రీతుకి పెడుతుంది. రీతు కూడా మాయాకి తినబెడుతూ ఉంటాడు. మాయ కళ్ళల్లో సన్నటి నీటిపోర. మియా, నీపై ప్రేమని నాపై ఇలా చూపిస్తున్నావు అని తన కంటి నీరు బయటికి రాకుండా జాగ్రత్త పడింది. మియా దృష్టిలో ఎలా ఉన్నా ఈ సమాజం దృష్టిలో నేనొక వెలయాలని, నా హద్దుల్లో నేనుండటం ఎంతైనా మంచిది అని అనుకుంది మాయ తన మనసులో. ఏంటి మాయా, ఇప్పటి వరకు నేనెక్కడో ఉన్నానని ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు అని అంటాడు రీతు. వెజ్ బిర్యానీ చాలా బాగుంది మియా, చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశాననిపించింది అని అంటుంది మాయ. పెద్ద టేస్ట్ లేదు మాయా, ఏదో యావరేజ్గా ఉంది అని అంటాడు రిత్విక్. టేస్ట్ అనేది మనం తినే దాంట్లో కాదు మియా, చేసి పెట్టే వాళ్ళ ప్రేమలో ఉంటుంది అని అంటుంది మాయ తనకి తెలియకుండానే. ఓ అలాగా అని నవ్వేస్తాడు రిత్విక్. భోజనం చేశాక మాయతో మాట్లాడుతూ ఉంటాడు రిత్విక్. మాయ మొబైల్ రింగ్ అవ్వటంతో ఒక్క నిమిషం మియా, మొబైల్ లోపల రూమ్లో ఉంది, తీసుకొస్తాను అని అంటుంది మాయ. నేను తెస్తాలే, నువ్వు కూర్చో అని మాయ బెడ్రూమ్లోకి వెళ్తాడు రిత్విక్. మొబైల్ తీసుకొని వస్తుంటే అక్కడే రూమ్లో ఉన్న లాకర్పై రిత్విక్ దృష్టి పడింది. ఎంతసేపటికి రీతు రావటం లేదని మాయనే రూమ్లోకి వచ్చింది. రీతు అలా లాకర్ వైపు చూస్తుంటే ఏమైంది మియా, అలా చూస్తున్నావు? అది ఒక సేఫ్టీ లాకరే కదా అని అంటుంది మాయ. మొబైల్ తీసుకొని మాట్లాడి, లేదండి నాకు టైం లేదు, మీకు ఏదైనా అవసరమైతే శారదమ్మ గారిని సంప్రదించండి అని కాల్ కట్ చేసింది మాయ. తన కాల్ మాట్లాడి పెట్టేసినా కూడా రీతు ఆ లాకర్ వైపే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన అన్న సాత్విక్ క్యాబిన్లో కూడా సేమ్ అలాంటి లాకర్ ఉంది అని. మాయా, ఇలాంటి లాకర్ని పాస్వర్డ్తో సెక్యూర్ చేస్తారు కదా అని అంటాడు రీతు. అవును మియా, ఓన్లీ 3 అటెంప్ట్స్ ఉంటాయి, రాంగ్ పాస్వర్డ్ టైప్ చేస్తే పర్మనెంట్గా లాక్ అవుతుంది అని చెప్తుంది మాయ. ఒకవేళ పాస్వర్డ్ మనకి తెలియకపోతే ఎలా మాయా, అసలు ఓపెన్ చేయలేమా? నేను ఇలాంటి ఒక లాకర్ని ఓపెన్ చేయాలి, కానీ ఒకసారి పాస్వర్డ్ తప్పు టైప్ చేశాను, ఇంకా 2 అటెంప్ట్స్ మాత్రమే ఉన్నాయి, ఎలా అయినా దాన్ని ఓపెన్ చేయాలి మాయా అని అంటాడు రీతు. నాకెప్పుడూ ఈ ప్రాబ్లం రాలేదు మియా, అందుకే పెద్దగా తెలీదు, కానీ ఏదైనా హ్యాక్ చేసి క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే నీకు యూజ్ ఉంటుంది అని ఎవరికో కాల్ చేసింది మాయ. మాట్లాడుతూ రీతు నెంబర్ వాళ్ళకిచ్చి, కొంచెం అర్జెంట్, వీళ్ళనంత త్వరగా మాకు క్లియర్ చేయాలి అని అంటుంది మాయ. కాల్ కట్ చేసి ఆ పని చేసే వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు నీకు కాల్ చేస్తారు మియా, యూ డోంట్ వర్రీ అని అంటుంది. నీ లాకర్ పాస్వర్డ్ ఏంటి మాయా అని అడుగుతాడు రీతు. మాయ ఏమాత్రం ఆలోచించకుండా పాస్వర్డ్ ఇది అని చెప్పింది రీతుకి. అదేంటి మాయా, అలా ఎవరైనా పాస్వర్డ్ అడిగితే చెప్తారా అని అంటాడు రిత్విక్. నీకే కదా మియా నేను చెప్పింది, నీ లైఫ్లో నాకు ఎలాంటి స్థానం ఉందో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు చాలా స్పెషల్, నా లైఫ్లో రేపు అనేది ఎలా ఉంటుందో నాకే తెలీదు అని విరక్తిగా నవ్వుతుంది మాయ. అలా అనకు మాయా, నువ్వు నాతో ఎప్పుడూ ఉండాలి అని అంటాడు రిత్విక్. కానీ మాయ ఇంకేదో అంటుంటే, ప్లీజ్ మాయా ఇక మాట్లాడకు అని మాయ పెదవులు అందుకుంటాడు రిత్విక్. మాయ కూడా జత కలుపుతుంది. చాలా రోజుల తర్వాత రిత్విక్ మాయ ఇద్దరు మళ్ళీ ఒకరిలో ఒకరు కలిసిపోతారు. రిత్విక్ మాయకి చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్తూ ఆ లాకర్ ఓపెన్ అయితే ఏదైనా అన్నయ్య గురించి తెలుసుకోవటానికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటూ రీతు తన రూమ్లోకి వెళ్తుండగా వినోద్ గారు కాల్ చేస్తారు. రీతు, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, నువ్వు ఛార్జ్ తీసుకోవటానికి, నీ స్పెసిమెన్ సిగ్నేచర్స్ అన్నీ అప్రూవ్ అయ్యాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయటానికి కూడా ఏ ఇబ్బంది లేదు, ఇక నీ ఇష్టం ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటావో అని అంటారు వినోద్ గారు. థ్యాంక్ యూ మావయ్య, అమ్మతో మాట్లాడి చెప్తాను మీకు, బాయ్ అని
కాల్ కట్ చేశాడు రిత్విక్. ప్రసన్న గారితో ఈ విషయాల గురించి మాట్లాడుతూ, చెప్పమ్మా, ఎప్పుడు వెళ్ళాలి ఆఫీస్కి అని అంటాడు. రేపు బాగుంది రీతు, ఒకసారి వెళ్ళిరా అని అంటారు ప్రసన్న గారు. అలాగే అమ్మా, నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎప్పుడెప్పుడు అన్నీ తెలుస్తాయో అని అంటాడు రీతు. అన్నీ తెలియటం ఏంటి రీతు అని అంటారు ప్రసన్న గారు. అదే అమ్మా, ఆఫీస్ విషయాలు, బిజినెస్ విషయాలు, నేను తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా, అందుకే అలా అన్నాను అని అంటాడు రిత్విక్. రూమ్లోకి వెళ్ళి మాయాకి కాల్ చేసి రేపు ఆఫీస్ వర్క్స్ చూసుకోవటానికి వెళ్తున్నా అని చెప్తాడు. నీకు తెలియనివి నువ్వు తెలుసుకోవాల్సినవి అన్నీ తెలుసుకో, అంత మంచి జరుగుతుంది మియా అని అంటుంది మాయ. ఆల్ ది బెస్ట్ అనే మాటని ఇలా కూడా చెప్తారా మాయా, బట్ చాలా బాగుంది, నా మనసుని చదివి చెప్పినట్టు అన్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా ఓకే కానీ నిన్నెప్పుడు చూస్తానో మళ్ళీ, పోనీ నువ్వు కూడా రామాయా అని అంటాడు రిత్విక్. ముందు నువ్వే ఉద్దేశంతో వెళ్తున్నావో ఆ పని మొదలుపెట్టు మియా, నేను తర్వాత వస్తాను నీకు తోడుగా అని అంటుంది మాయ. కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు రిత్విక్. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాడు రీతు. ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. అప్పుడే వచ్చింది మానస. ఆల్ ది బెస్ట్ రా రీతు, నాన్న చెప్పాడు అని కొంచెం డల్గానే అంటుంది మానస. మానస ఎందుకు డల్గా ఉందో రీతుకి తెలుసు, ప్రసన్న గారికి తెలుసు. ప్రసన్న గారు పిచ్చి పిల్ల, ఈ మాత్రం దానికి అంతలా డీలా పడాలా, అట్లీస్ట్ ఎంత బిజీ ఉన్నా వారానికి ఒకసారి వస్తాడుగా అని తన మనసులో అనుకుంది. రిత్విక్ మానస దగ్గరికి వెళ్ళి మానస చేతులు తన చేతుల్లోకి తీసుకొని, చూడు మానస, ఇకపై మా అమ్మని నీకు అప్పచెప్తున్నాను, బాగా చూసుకుంటావు కదా అని బయటికి అంటాడు రిత్విక్. సారీ మానస, నీ మనసు నాకు అర్థమైంది, కానీ నాపై హోప్స్ పెంచుకోకు అని నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు అని తన మనసులో అనుకుంటాడు రిత్విక్. ఏదో గుర్తొచ్చిన వాడిలా ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళాడు రిత్విక్. మానస కూడా రిత్విక్ వెంట వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళగానే మానసని చూస్తూ, ఒక్కోసారి మనదని మనం అనుకున్నది మనది కాకపోవచ్చు, లేదా మనమే ఇంకొకరికి చెందాల్సిన దాన్ని మనది అని భ్రమపడి దానిపై ఆశలు పెంచుకోవచ్చు. ఏదైనా సరే మనకి రాసి పెట్టుంటేనే అది ఎప్పటికైనా మనకి దక్కుతుంది, మనది మాత్రమే మనకి దక్కుతుంది అని అంటాడు రిత్విక్. మానసకి డైరెక్ట్గా చెప్పలేక అలా చెప్తాడు. కానీ రిత్విక్ మాటలకి మానస షాక్ అవ్వలేదు, కన్ఫ్యూజ్ కాలేదు, అలాగే మౌనంగా ఉంది. అమ్మ జాగ్రత్త అని మానసకు చెప్పి ప్రసన్న గారితో వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరాడు రిత్విక్. వెళ్తున్న రిత్విక్ వైపు చూస్తూ, అత్త నాకు పనుంది మళ్ళీ వస్తా అని ప్రసన్న గారి వైపు కూడా చూడకుండా వెళ్ళి తన కారులో కూర్చుంది మానస. కొంత దూరం వెళ్ళి రోడ్ సైడ్ కార్ పార్క్ చేసి కళ్ళు మూసుకుంటే నిన్న జరిగిందంతా కళ్ళ ముందు మెదిలింది మానసకి. రిత్విక్ బయటికి వెళ్ళగానే తను కొద్దిసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరింది. అప్పుడే మానసకి కాల్ చేశాడు వీరు. మేడం, రీతు సార్ ఇక్కడ ఎవరింటికో వెళ్తున్నాడు, నేను చూశాను, ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నాడు అని చెప్పాడు వీరు. ఏరియా ఎక్కడో కనుక్కొని అక్కడికి వచ్చింది మానస. వీరు, ఈ అడ్రస్లో కనీసం మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేరు, మరి రీతు ఎవరి కోసం వెళ్ళాడు అని అంటుంది మానస. ఏమో మేడం, నేను రీతు సార్ని ఫాలో చేయలేదు, కానీ అనుకోకుండా ఈ రోడ్లో సార్ వెహికల్ వెళ్తుంటే చూశాను, అప్పటి నుండి ఫాలో అయ్యాను, సార్ ఆ ఇంట్లోకి వెళ్ళటం చూసి మీకు కాల్ చేశాను, అంతే మేడం అని అంటాడు వీరు. పోనీ సార్కి ఒకసారి కాల్ చేయండి మేడం అని అంటాడు వీరు. ఎందుకు అని అడుగుతుంది మానస. అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేరు కదా, ఎందుకు వచ్చారో చెప్తారు కదా రిత్విక్ సార్, పనిలో పనిగా నేను కరెక్ట్గా నా డ్యూటీ చేసినట్టు తెలుస్తుంది రిత్విక్ సార్కి అని అంటాడు వీరు. గొప్ప ఘనకార్యం చేసావు, కానీ ఎవరినైనా ఫాలో అవుతుంటే వాళ్ళకే ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నా నిన్ను ఫాలో అయ్యాను అని చెప్తారా, నీ బ్రెయిన్ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి వీరు అని అంటుంది మానస. మేడం, గొప్ప గొప్ప వాళ్ళ మైనపు బొమ్మలు మ్యూజియంలో పెడతారని తెలుసు మేడం, కానీ తర్వాత వాళ్ళ బ్రెయిన్ కూడా పెడతారా, ఈ విషయం నాకు తెలియదు మేడం అని అంటాడు వీరు. వీరు, అసలు నిన్ను అపాయింట్ చేసింది ఎవరు, ముందు వాళ్ళకి బుద్ధి లేదు అని అంటుంది మానస. వినోద్ సార్ మేడం అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెప్తాడు వీరు. నా మూడ్ అర్థం చేసుకోకుండా విసిగించకు వీరు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, కానీ ఇక ఇక్కడ నుండి నేను చూసుకుంటాను, ఇంతకీ ఈ కార్ ఎవరిది, మేం నీకు ప్రొవైడ్ చేసింది కాదే అని అంటుంది మానస. నా ఫ్రెండ్ది మేడం అని అంటాడు వీరు. మనసులో, ఏంటో నేను ఈ మేడంకి నిజాలు చెప్పినా అరుస్తుంది నాపై అని అనుకుంటాడు. సరే, నువ్వు నా కారు తీసుకొని పో, నేను ఇందులోనే ఉంటాను, తర్వాత తీసుకెళ్ళు అని అంటుంది మానస. సరే మేడం అని వెళ్ళిపోతాడు వీరు. మానస ఇంటి బయట కొంచెం దూరంలో వెయిట్ చేస్తూ ఉంది. ఒక పక్క ఆకలి,
ఇంకో పక్క లోపలికి వెళ్ళినవాడు ఇంకా బయటికి రాలేదు. అంతసేపు తనకి ఏం పని ఆలోచిస్తూ ఉంది. ఈవినింగ్ అవుతుందనక అప్పుడొచ్చాడు రీతు బయటికి. ఎవరికో బాయ్ చెప్తున్నాడు. కానీ వాళ్ళెవరూ కనబడటం లేదు మానసకి. రీతు అలా వెళ్ళిపోగానే కొంచెం సేపు రోడ్ సైడ్ వెయిట్ చేసింది మానస. ఆ ఇంటి వైపు చూసింది. ఒక్కసారి వెళ్ళి చూస్తే ఎవరు అని అనుకుంది. ఒకవేళ వాళ్ళెవరు కావాలని అడిగితే ఏం చెప్పాలి అని అక్కడే కారులో ఉన్న ఒక ఎన్వలప్ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళింది మానస. కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది మాయ. ఎవరు మీరు అని అడిగింది మాయ మానసని. మాయని కొన్ని క్షణాల పాటు అలానే చూస్తూ ఉండిపోయింది మానస. ఎంత అందంగా ఉంది, పాలరాతి శిల్పమని ఇలాంటి వాళ్ళని చూసే అంటారేమో అని అనుకుంది. హలో, ఎవరండి, ఏం కావాలి? పిలుస్తుంటే అలా మాట్లాడకుండా ఉంటే నాకేం తెలుస్తుంది అని అంటుంది మాయ. సారీ అండి, ఇందాక నేను ఒకరికి లిఫ్ట్ ఇచ్చాను. ఆ అమ్మాయి మీ ఇంటి ముందే దిగింది. ఈ కవర్ నా కారులో పెట్టి మర్చిపోయింది. నేను కాస్త ముందుకు వెళ్ళాక చూశాను. పాపం, ఇందులో ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయేమో తిరిగి ఇద్దామని వచ్చాను అని అంటుంది మానస. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మేబీ తను ఇక్కడ దిగి పక్క స్ట్రీట్లోకి వెళ్ళుండొచ్చు అని అంటుంది మాయ. ఓకే అండి, కాస్త వాటర్ ఇస్తారా అని అడుగుతుంది మానస. లోపలికి రండి అని పిలుస్తుంది మాయ మానసని. మానస ఇంట్లోకి వెళ్ళగానే కూర్చోమని చూపిస్తుంది సోఫా సీట్ని. మానస ఇల్లంతా చూస్తూ ఉంది. మాయ కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది మానసకి. థ్యాంక్ యూ అని తీసుకొని కొంచెం వాటర్ తాగి ఒక మాట చెప్తాను మీకు అని అంటుంది మానస. చెప్పండి అని అంటుంది మాయ. మీరు చాలా అందంగా ఉన్నారు, చందమామల. మిమ్మల్ని చేసుకోబోయేవాడు మీ అందం చూస్తూనే బ్రతికేస్తాడు అని అంటుంది మానస. థ్యాంక్ యూ, మీరు నన్ను పొగిడారని కాదు, కానీ యు ఆర్ ఆల్సో వెరీ ప్రెటీ అని అంటుంది మాయ. అండ్ మీరు అన్నారు కదా చేసుకోబోయేవాడు అని, అది మాత్రం రాంగ్ అని అంటుంది మాయ. అర్థం కాలేదు అని అంటుంది మానస. చేసుకోబోయేవాడు కాదు, చేసుకున్నవాడు అని నవ్వుతుంది మాయ. అంటే మీకు పెళ్ళయిందా అని అడుగుతుంది మానస. హా, ఆయన ఇప్పుడే వెళ్ళారు బయటికి, మీరు వచ్చారు అని అంటుంది మాయ. మానసకి ఒక్క క్షణం తన మైండ్ ఫ్రీజ్ అయింది. మాయ ఏదో పిలుస్తున్నా కూడా వినకుండా కార్ దగ్గరికి వచ్చింది. అసలు అవే ఆలోచనలతో ఇంటికి చేరింది. చాలా కామ్గా తన రూమ్లోకి వెళ్ళింది. నైట్ డిన్నర్ చేయడానికి జయ గారు పిలిచిన హెడేక్గా ఉంది, డిస్టర్బ్ చేయకొని మాత్రమే వదిలించింది. మార్నింగ్ రీతు వెళ్తున్నాడని వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇలా జరిగింది మొత్తం గుర్తుకు రాగానే ఒక్కసారిగా నిన్నటి నుండి తను భరిస్తున్న బాధ కన్నీళ్ళ రూపంలో బయటకొచ్చింది. తనవి తీరా ఏడ్చింది. రిత్విక్ ఇందాక తనతో అన్న మాటలకి అర్థం, నా జీవితం ఇంకొకరిది, నీకు నా లైఫ్లో ప్లేస్ లేదు మానస, అనవసరంగా ఆశలు పెంచుకోవద్దు అని. ఆ తర్వాత కట్ చేస్తే రోజులు చకచకా జరిగిపోతున్నాయి. రీతుకి తన అన్న డీల్ చేసే వ్యవహారాలు చక్కబెట్టడం పెద్ద కష్టం అనిపించలేదు. ఇన్నాళ్ళు తను పట్టించుకోలేదు, అంతే. ఇప్పుడు రీతు మనసు వర్క్ మీద పడింది. ఏదో కొద్ది టైం మాత్రమే ఫ్రీగా ఉన్నాడు. ఆ కొంచెం టైంలో తను డైలీ మిస్ కాకుండా కాల్ చేసేది ఇద్దరికి. ఒకరు ప్రసన్న గారైతే ఇంకొకరు మాయ. వీళ్ళిద్దరే రిత్విక్కి కొండంత బలం అనే ఫీలింగ్ కలుగుతుంది రీతుకి. వాళ్ళు గుర్తుకు రాగానే తనకున్న వర్క్ ప్రెషర్ దూది పించలాగా ఎగిరిపోతుంది. అప్పుడప్పుడు మానసకి కాల్ చేస్తూ అందరి గురించి అడుగుతూ ఉన్నాడు. కానీ మానస మాత్రం ఇంతకు ముందులా ఉండటం లేదు అని మాత్రం రీతుకు అర్థమైంది. ఏది జరిగినా మన మంచికి అని అనుకోవాలని తన మనసులో అనుకుంటాడు రిత్విక్. మాయ కాల్ చేసింది ఒకరోజు రీతుకి. మియా, లాకర్ ఓపెన్ చేస్తామని నాకు మెసేజ్ చేశారు అని. ఓకే మాయా, నన్ను కాంటాక్ట్ అవ్వమను అని కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు రిత్విక్. తర్వాత మాయ చెప్పిన వాళ్ళు రీతుని కాంటాక్ట్ చేశారు. రేపు ఎర్లీ మార్నింగ్కి నేను బెంగళూరు బ్రాంచ్కి వస్తాను. మీరు ముందు వచ్చినా మీకు హోటల్ రూమ్ బుక్ చేస్తాం, స్టే చేయండి, నేను రిసీవ్ చేసుకుంటా అని అంటాడు వాళ్ళతో. ఆ తర్వాత కట్ చేస్తే మానస ఇంట్లో వినోద్ జయ గారు ఇద్దరు ఈవినింగ్ గార్డెన్లో కూర్చొని ఉంటారు. మానస ఆఫీస్ నుండి వస్తుంది అప్పుడే. రా మానస ఇక్కడికి అని జయగారు పిలిస్తే, నాకు హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకుంటా అని రూమ్లోకి వెళ్ళిపోయింది. మానస వెళ్ళగానే జయ గారు వినోద్ గారితో, రీతు వెళ్ళిన రోజు నుండి ఇలానే ఉంది, తను నవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులైంది, నాకు చాలా దిగులుగా ఉంది, మానసని ఇలా చూడలేకపోతున్నాను, ఫుడ్ కూడా సరిగ్గా తింటం లేదు, ఎలా ఉన్న పిల్ల ఎలా తయారైంది అని బాధపడతారు. రీతుని బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. రీతు వెళ్ళి ఇప్పటికే ఆల్మోస్ట్ 2 months అయింది. ఒక్కసారి కూడా రాలేదు. తను బాగా బిజీగా ఉన్నాడు. వర్క్లో ఎక్కడా ఎలాంటి మిస్టేక్స్ ఉండటం లేదు. అంత పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాడు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మాటే మీ అన్నయ్య కూడా అన్నాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రిత్విక్ విషయంలో.
చూస్తూ ఉండు, రీతుకి మంచి ఫ్యూచర్ ఉంది. నా కూతురు ఎంతైనా లక్కీ. రీతు ఇప్పుడున్న ప్రాపర్టీని డబుల్ చేస్తాడు. దానికి కొన్ని సంవత్సరాలు చాలు అని రీతు గురించి గొప్పగా చెప్పారు వినోద్ గారు. రీతు గురించి మీరు అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. మానసకి రీతుకి వీలైనంత త్వరగా పెళ్లి చేస్తే మానస సంతోషంగా ఉంటుంది. ఎక్కడున్నా ఇద్దరు కలిసే ఉంటారు. ఇలా మన కళ్ళ ముందు దిగులుగా ఉండే కంటే దూరంగా ఉన్నా బాగుంటే చాలు అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు అని అంటారు జయ గారు. నాకు అదే అనిపిస్తుంది. కానీ సాత్విక్ చనిపోయి 3 months అయింది అంతే కదా, ఎలా అడుగుతాం మీ అన్న వదినల్ని అని అంటారు వినోద్ గారు. మీరే అన్నారుగా, అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిపించాలి, అందరికీ మంచిది అని. ఈ పాయింట్ మీదే అడుగుదాం. ఇంతకీ అన్నయ్య ఇండియాకి ఎప్పుడొస్తాడు అని అడిగారు జయ గారు. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి రాకపోయినా ఏదో బ్రాంచ్లో మీటింగ్కి అటెండ్ అవుతాడు. వీలైతే అక్కడే మాట్లాడదాం. నేను ఒకసారి నెక్స్ట్ వీక్ షెడ్యూల్ చూసుకొని నీకు చెప్తాను అని అంటారు జయ గారితో వినోద్ గారు. ఈ విషయం అమ్మాయికి చెప్తే కొంచెమైనా హ్యాపీగా ఉంటుంది. పదండి చెప్పేద్దాం ఇప్పుడే అని అంటారు జయ గారు. పద అని ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. మానస తన రూమ్లో రీతుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. నేనేం పాపం చేశాను? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంతే కదా. చిన్నప్పటి నుండి నాతోనే ఉంటే ఎప్పటికీ నాతోనే ఉంటావు అని అనుకున్నాను. కానీ ఇలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్తావనుకోలేదు. నేను అందంగా లేనా? బహుశా ఆ అమ్మాయి ఫ్రెండ్స్, ఇక్కడ మానసకి తన పేరు మాయ అని తెలీదు. మాయాకి తను రీతు మరదలు మానస అని తెలియదు కదా. వాళ్ళ పరిచయంలో పేర్లు చెప్పుకోలేదు. బహుశా ఆ అమ్మాయి కంటే అందంగా లేకపోవచ్చు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా నీపై నా ప్రేమని తెలియచేశాను. కానీ ఒక్క ఐ లవ్ యూ అని మాత్రమే చెప్పలేదు. అంత మాత్రాన నా ప్రేమ నీకు తెలియలేదా రీతు? కనీసం తనని పెళ్లి చేసుకునే ముందైనా నేను నీకు గుర్తుకు రాలేదా? నా కోసం ఒక పిచ్చిది ఉంది, నా ప్రేమ కోసం ఎదురు చూస్తుంది అని తెలియలేదా అని 2 నెలలుగా నిన్ను మర్చిపోలేక, బయటికి హ్యాపీగా ఉన్నట్లు నటించలేక నేనెంత నరకం అనుభవిస్తున్నాను అని నీకు తెలీదు. ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందని తెలిస్తే ఎవ్వరూ ప్రేమించలేమో. వద్దు దేవుడా, ఈ బాధ పగవాడికి కూడా వద్దు. ప్రేమించటం, ప్రేమించబడటం నా చేతుల్లో ఉందా? ఉంటే ఈ క్షణంలో నేను కోరుకునేది ఒకటే, నేను రీతుని ప్రేమించేలా చేయి స్వామి అని ఆ దేవుడిని కోరుకుంటాను అని తన మనసు పడే వేదనలో కొట్టుకుంటుంది మానస. మానస రూమ్ బయట మానస డోర్ తీయమ్మా అని అంటారు జయగారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ నన్ను చూస్తే ఏడ్చానని డౌట్ వస్తుంది. అసలు రీతు తన పెళ్లి విషయం ఎందుకు అందరి దగ్గర దాచాడు అని నాకు తెలియదు కదా. అది తెలిసేంత వరకు నేను నార్మల్గా ఉండాలి. లేకపోతే రీతు రిస్క్లో పడతాడు. నేను ఎలానో బాధపడుతున్నాను. రీతు లైఫ్ డిస్టర్బ్ చేయటం ఎందుకు? తను నాకు దక్కలేదు, ఇకపై దక్కేది లేదు. అలాంటప్పుడు వాడిని బాధ పెట్టి నేను సాధించేదేముంటుంది? కనీసం వాడైనా హ్యాపీగా ఉన్నాడు, అది చాలు నాకు అని తన మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేయకుండా సైలెంట్గా ఉంది మానస. ఒకవేళ నిద్రపోయిందేమో జయ. ఇందాక హెడేక్ అంది కదా, డిస్టర్బ్ చేయకు, తను లేచాకే మాట్లాడదాం పదా అని జయ గారిని తీసుకువెళ్లారు వినోద్ గారు. ఏంటోనండి, దాని మనసు సంతోషపెడదామని అనుకుంటే డోర్ తీయకుండా ఉంది. నాకెందుకో తను పడుకోలేదని అనిపిస్తుంది. ఒకవేళ తను బాధపడుతుంటే అది మనకి తెలిసిపోతుందని బయటికి రావటం లేదేమో అని అంటారు జయ గారు. తల్లి మనసుకి అలాగే అనిపిస్తుంది. కానీ నువ్వు అనుకున్నంత ఏముండదు. మానస స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ గర్ల్. రీతు బిజినెస్ పని మీద వెళ్ళాడు. కొంతకాలం తనకి దూరంగా ఉంటాడు అంతే కదా. అదేదో పర్మనెంట్గా తనకి దూరం అయ్యాడా? ఏమైనా అంతలా బాధపడటానికి అని అంటారు వినోద్ గారు. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ రీతు బెంగళూరు చేరుకున్నాడు. దారి మధ్యలోనే మేనేజర్కి చెప్పి లాకర్ ఓపెన్ చేయడానికి వచ్చే వాళ్ళకి హోటల్లో రూమ్ బుక్ చేయించాడు. మేనేజర్కి పర్సనల్ వర్క్పై వస్తున్నారు, వాళ్ళు తన ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పాడు. కొంచెం సేపటికి కాల్ వచ్చింది రీతుకి వాళ్ళ నుండి. సార్ మేము వచ్చేస్తామని. ఓకే, మీరు ఫ్రెష్ అయ్యి ఆ దగ్గరికి వెళ్ళండి, మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, కార్ పంపిస్తాను, మీరు రెడీ అవ్వగానే డ్రైవర్ పిక్ చేసుకుంటాడు అని వాళ్ళకి చెప్తాడు రీతు. రీతు అయితే అప్పటికి ఆఫీస్కి చేరుకున్నాడు. మళ్ళీ తన దగ్గరున్న కీతో ఆ కబోర్డ్ ఓపెన్ చేసి రెడీగా ఉంచాడు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి తమ వెంట తెచ్చుకున్న ఎక్విప్మెంట్ తీసుకొని రీతు ఉన్న దగ్గరికి బయలుదేరారు. వాళ్ళు ఆఫీస్కి రాగానే రీతు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళు వెంట తెచ్చుకున్న ఎక్విప్మెంట్ వర్క్ చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయించాడు మేనేజర్తో. అంతా ఓకే సార్, మేము స్టార్ట్ చేస్తాం అని వచ్చిన ఇద్దరు చెప్పగానే మేనేజర్ వైపు చూసి లోపలికి ఎవరిని రానివ్వకండి, నేను చెప్పే వరకు డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, మీరు కూడా బయట వెయిట్ చేయండి
అని మేనేజర్ని కూడా పంపించాడు రిత్విక్. ఇప్పుడు రూమ్ లోపల రీతు, లోపలికి వచ్చిన ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2 గంటల టెక్నికల్ వర్క్ తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా లాకర్ ఓపెన్ చేశారు. రీతు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి చెక్ ఇచ్చి వాళ్ళని పంపించాడు. రీతు తన క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి ఆ లాకర్ ఓపెన్ చేశాడు. 3 అరలున్న ఆ లాకర్లో ఫస్ట్ సెల్ఫ్లో ఏవో DVDలున్నాయి. కనీసం ఒక 50 ఉండొచ్చు. రెండో సెల్ఫ్లో ఒకే ఒక డైరీ ఉంది. ఓపెన్ చేద్దామని అనుకున్నాడు, కానీ చేయలేదు. 3వ సెల్ఫ్లో ఒక అమ్మాయితో సాత్విక్ పిక్స్ ఉన్నాయి. ఒక సగం చిరిగిపోయిన ఆల్బంలో. రీతు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందేమో అని మెల్లగా ఆ ఆల్బమ్, డైరీ తీసుకుని తన పర్సనల్ లాకర్లో పెట్టాడు. తర్వాత ఆ DVDలు ఏమై ఉంటాయి అని అనుకుని అందులో నుండి ఒక 4 తీసుకొని మిగిలిన వాటిని అలానే ఉంచి క్లోజ్ చేశాడు రీతు. ఇప్పుడు తనకి ఇంతకు ముందు లాకర్ ఓపెన్ చేసిన టెక్నికల్ మెంబర్స్ ఇచ్చిన న్యూ పాస్వర్డ్ తెలుసు కనుక ముందు ఆ ఆల్బమ్, డైరీ, తను బయటకు తెచ్చిన ఆ 4 DVDలు, తన పర్సనల్ ల్యాప్టాప్ తీసుకొని తను స్టే చేసే గెస్ట్ హౌస్కి బయలుదేరాడు రీతు తన కార్లో. మేనేజర్ ఏదో ఇంపార్టెంట్ అని ఫోన్ చేస్తే మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో అనుకోకుండా తన దారిలో ఎదురైన ఒక మనిషిని తప్పించబోయి ఒక చెట్టుకు ఢీకొట్టాడు రీతు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.